నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో వేసవి ఎండలు మండుతున్న నేపథ్యంలో బాటసారుల దాహార్తి తీర్చేందుకు స్థానికంగా సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. ఎఫ్సిఐ సమీపంలో ఉన్న తాజ్ బాబా సైకిల్ స్టోర్ యజమాని తాజ్ బాబా ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సందర్శించిన మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు ఉపశమనం కలిగించే ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు సహాయం చేయాలన్న సంకల్పంతో తాజ్ బాబా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. జనేత్రి ఫౌండేషన్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా రంజాన్ కిట్ల పంపిణీ, రక్తదానం, అవసరంలో ఉన్న వారికి సహాయం వంటి సేవలు అందిస్తున్నారని, ఈ విధమైన సేవా స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. జనేత్రి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మున్నీర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాజ్ బాబా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా సేవా కార్యక్రమాలు చేపట్టడం సంస్థకు గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు జావిద్ బాయ్, రమావత్ రమేష్, ఆలగడప గిరి, ఆడావత్ చక్రి, ఔట శ్రీనివాస్, బంటు శ్రీను, కైరేలి స్కూల్ కరెస్పాండెంట్ అహ్మద్ సార్, జనక్ విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు గుత్తికొండ సుదర్శన్ రెడ్డి, జనేత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమరాజు యాదగిరి, జరీనా బేగం తదితరులు పాల్గొని తాజ్ బాబా సేవలను ప్రశంసించారు. జిల్లా జనరల్ సెక్రటరీ రాజ్బాబు గారి పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రతి శుక్రవారం కూడా మజ్జిగ కూడా పాఠశాలకి వేసవి తాపంతో బాధపడుతున్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాజ్బాబు గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జనేత్రి ఫౌండేషన్ అధ్యక్షులు అహ్మద్ షరీఫ్ గారికి, ఆలగడప గిరి గారికి, జావేద్ గారికి, ఔట సీన్ గారికి, బంటు శ్రీని గారికి, చక్రి గారికి, సతీష్, బంటు రమేష్, రమేష్ గారికి మరియు ఇక్కడున్న సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు చేసుకుంటూ తాజ్ బాబా వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి మా అందరి తరఫున తాజ్ బాబా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. జన్మదిన వేడుక జరుపుకుంటున్న మా మిత్రుడు, మా జనేత్రి ఫౌండేషన్ నల్గొండ జిల్లా కార్యదర్శి తాజ్ బాబా గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మన జన్మదినం పురస్కరించే రోజు మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ గారికి, రమేష్ గారికి, జావేద్ గారికి, కిరణ్ గారికి, చక్రి గారికి, సీనారాయణ గారికి, సీనారాయణ తమ్ముడు సతీష్ గారికి మరియు ఈ కార్యక్రమం చేసినటువంటి మా జనేత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి శుభ సమయాల్లో వారి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు సందర్భంగా ఏదో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సమాజానికి ఎంతో కొంత చేతులిచ్చి నిదర్శనంగా ఇలాంటి కార్యక్రమాలు చెప్పాలని తెలియజేస్తూ మా జనేత్రి ఫౌండేషన్ ఎన్నో రకాలుగా సమాజానికి ఉపయోగపడుతూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా గ్రౌండ్ దగ్గర ఉన్నటువంటి మా జనేత్రి ఫౌండేషన్ కార్యాలయం ముందు ఇక్కడ ప్రతిరోజు మజ్జిగ పంపిణీ, తర్వాత మంచినీటి సరఫరా మేము ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అందులో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ ఎఫ్సీ దగ్గర ఉన్నటువంటి తాజ్ బాబా సైకిల్ స్టాల్ ముందర ఈ కార్యక్రమాన్ని ఈరోజు నుంచి నిర్విరామంగా ఈ సమ్మర్ వరకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి చెప్పినందుకు నేను వారికి ప్రత్యేకంగా సహకరించి
వారికి ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేపట్టింది. ఎందుకంటే ఇప్పుడు ఎండలు దాదాపుగా ఈ సంవత్సరం 40 to 50 వరకు చేరుకున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం వేళలో మాక్సిమం 10:30-11కి పనులు చూసుకోండి. 11 తర్వాత మళ్ళీ మీరు బయటకు వెళ్ళకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మినిమం ఒక 6-7 అవర్స్ దాకా మీరు మీ ఆరోగ్యం దృష్టి పెట్టుకొని నేను పనులు కంటే సాయంత్రం మళ్ళీ 5-6 తర్వాత బయటకు వెళ్ళాలి. మీరు సాయంత్రం పరిస్థితుల్లో ఒక మధ్యాహ్నం కూడా మీరు వెళ్ళే పరిస్థితుల్లో ఖచ్చితంగా మీకు ఒక క్యాబ్ లాంటిది లేదా బయట డ్రెస్ లాంటిది వేసుకుని వెళ్ళండి. మ్యాక్సిమం ఖచ్చితంగా తప్పని పరిస్థితి అయితేనే మీరు బయటకు వెళ్ళండి. ఎందుకంటే ఎండ తీవ్రత వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. వామిటింగ్స్ అని, సన్స్ట్రోక్స్ అని, జోబీ పెయిన్ రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సేవా కార్యక్రమాన్ని మీరు మీ వంతుగా సమాజం మనకి ఏం చేస్తుంది కాకుండా సమాజానికి మనం కూడా ఎంతో కొంత చేయాలనే ఆలోచనలో ప్రతి ఒక్కరు యువకులు కూడా ఇలాంటి కార్యక్రమాలు చెప్పాడని చెప్పి తెలియజేస్తూ మా జనైతే ఫౌండేషన్ అయితే ఇలాంటి కార్యక్రమాలు ముందుంటుందని చెప్పి ఖచ్చితంగా ఈ సమ్మర్ వెళ్ళే వరకు మేము ఎవరి దగ్గర కూడా దాదాపుగా ప్రతిరోజు కూడా మేము అక్కడ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇక్కడ మాత్రం ఈ రోజు నుంచి మే 31 వరకు ఈ చలివేంద్రాన్ని ఖచ్చితంగా నడపాలని చెప్పి రాజబాబు గారిని కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజుల వారు 116 జరుపులని చెప్పి ఆశిస్తూ మీ అందరి తరఫున మరి దాని తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తాం. 45 డిగ్రీలు దాటి అలవాటిస్తున్న సందర్భంలో జనైత్రి ఫౌండేషన్ గ్రౌండ్ దగ్గర మరియు ప్రకాశ్ నగర్లో ఉన్న ఇక్కడ చలివేంద్రం మరియు మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రమేష్ నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. రాజ్బాబా గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ సుధా బాలకృష్ణ గారికి, అదేవిధంగా గౌరవ మున్సిపల్ కౌన్సిలర్ గిరి గారికి, జావేద్ భాయ్ గారికి, సిరి గారికి, ఆటసీమన్న గారికి, చక్రి గారికి, అదేవిధంగా గౌరవ జగనేత్రి ఫౌండేషన్ చైర్మన్ మోదీ గారికి దాకా, అదేవిధంగా ఇక్కడ సభ్యులకు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ యొక్క టీంని అభినందిస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చాలా చేసి మంచి పేరు సంపాదించుకొని సమాజంలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలనేసి కోరుకుంటూ అందరికీ రాజ్బాబా నేను 5th క్లాస్ 96-97 బ్యాచ్ క్లాస్ మా క్లాస్ వీళ్ళంతా రాజ్బాబాకు చాలా సేవలు ఉంది. ఇదివరకు అంతవరకు వారికి రక్తదానంలో పాల్గొన్నాడు. ఇలాంటి సేవా కార్యక్రమం ముందు మనకు చాలా ధన్యవాదాలు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రుడు నాకు కూడా 10th క్లాస్మేట్. 10th మేమంతా కూడా 7th, 8th, 9th, 10th వరకు బంగ్లాలో చదువుతున్నాం. మిత్రుడు అప్పటి నుంచి కూడా ఏదో ఒకటి చేయాలి, సేవా దృక్పథంతో ఎన్ఎస్సీ క్యాంప్ గ్రౌండ్ ఫ్రీగా ఉంటే ఇదంతా చెత్త ఉంది, దీన్ని నీట్ చేద్దాం అనుకోండి. ఫస్ట్ నుంచి కూడా సేవా గుణం బాగుంది అబ్బాయికి. మనకి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మిత్రుడికి. ఇట్లాంటివి చాలా చేయాలి. తను కూడా ఇలాంటి ప్రోగ్రాంలన్నీ నెక్స్ట్ టైం మంచి ప్రోగ్రాం చేద్దాం మిత్రమా. ఖచ్చితంగా వెలుగులోకి రావాలి. మీరు వెలుగులోకి వచ్చి మీ యొక్క సేవా గుణాన్ని 10 మందికి సర్వీస్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాటసారులకు దాహార్తి తీర్చడం కోసమే మా యొక్క చిరు ప్రయత్నం. అదేవిధంగా మనం ఎక్కడో ఒక్కడ నీళ్లు తాగడం కానీ మూగ జీవాలకు, పక్షులకు, జంతువులకు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. మీ పరిసర ప్రాంతాల్లో చిరు పక్షులకి, పిట్టలకి మరియు జంతువులకి, కుక్కలకి మీరు మంచినీళ్ళు ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుందని జనైత్రి ఫౌండేషన్ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.